హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగ్. ఈరోజు చక్కెర పొంగల్ రెసిపీ చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక గ్లాస్తో పెసరపప్పు తీసుకొని దాన్ని దోరగా వేయించాలండి. అంటే కలరు ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకుని దాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వేరే బౌల్లోని పప్పు ఎంత తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకొని దాన్ని కూడా వాటర్ వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం కదా రైసు, ఈ పెసరపప్పు రెండు కూడా వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తుంది. మనం షుగర్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి. అంటే పప్పు రైసు ఏ కొలతతో తీసుకున్నామో ఆ కొలతతోనే షుగర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఇది పాకంలా అయ్యి మనకి ఇలా ఉడుకు పట్టినాక దీన్ని గరిటెతో బాగా స్మాష్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త నెయ్యి కూడా కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి. నెయ్యి అనేది వేసుకొని బాగా మిక్స్ చేస్తే ఇది రెడీ అయినట్లేనండి. ఇంకో ప్యాన్ తీసుకొని పక్కన అందులో కొంచెం గీ వేడి చేసి కొంచెం కాజు కొంచెం కిస్మిస్ రెండు కూడా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని చక్కెర పొంగల్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలండి. అంతే, చాలా ఈజీగా ఉంది కదా చక్కెర పొంగల్ రెసిపీ. మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. బై ద వే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.